వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. నందమూరి కళ్యాణ్ రామ్ కు బింబిసార సెకండ్ ఇన్నింగ్స్ లాగా మారిందనే చెప్పాలి. వశిష్ఠ కొత్త దర్శకుడైనా కూడా బింబిసారాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఆ రేంజ్ విజువల్స్ అదే విధంగా గ్రాండియర్ గా ఉందని కూడా ఎవరు ఊహించలేదు. ఇక సీతారామ వంటి క్లాసిక్ సినిమా పోటీలో ఉన్నా కూడా బింబిసార సత్తా చాటుకుంది. మాస్ క్లాస్ అన్న తేడా లేకుండా బింబిసార అందరినీ గట్టిగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక బింబిసార సక్సెస్ మీద కళ్యాణ్ రామ్ ముందు నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. ఇక రెండో పార్ట్లో కూడా ఎన్టీఆర్ కూడా నటిస్తాడు అని అప్పుడే చెప్పేశారు కళ్యాణ్ రామ్. కానీ మధ్యలో చాలా జరిగిపోయాయి. బింబిసార 2 ప్రాజెక్టు నుంచి వశిష్ఠ వెళ్ళిపోయారు. అలాగే వెళ్ళిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయని మనకు తెలుస్తోంది. కానీ సింపుల్ గా క్రియేటివ్ డిఫరెన్సెస్ అని అంటున్నారు వాళ్ళు. ఇక మెగా కాంపౌండ్ నుంచి కాల్ రావడము, చిరంజీవితో సినిమా ఓకే అవ్వడంతోనే వశిష్ఠ ఇలా బింబిసార 2 నుంచి వదిలేశారు అని నందమూరి ఫ్యాన్స్ అందరు కూడా అంటున్నారు. బింబిసార 2 ప్రాజెక్ట్ కి ప్రస్తుతం వేరే దర్శకుడు ఫిక్స్ అయ్యారు. రొమాంటిక్ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటుకున్న అనిల్ బింబిసార 2 ని తీస్తున్నారు. అతను ఇంతకు ముందు విఎఫ్ఎక్స్ సూపర్ విజన్ చేస్తుండేవారు. బింబిసారకి కూడా ఆయన పని చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఇక అందుకే ఈ రెండో పార్ట్ కి అతన్ని తీసుకుంటున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ కి వశిష్ఠ బర్త్డే విషెస్ కూడా చెప్పారు. మా బింబిసారుల వారికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ వేశారు ఆయన. ఇక ఆ ట్వీట్ మీద నందమూరి అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత ప్రేమ గనక ఉంటే బింబిసార 2 ని నువ్వే తీయొచ్చు కదా అని నిలదీస్తున్నారు ఆయనని. మెగా కాంపౌండ్ లో జాగ్రత్త, సినిమా ఫ్లాప్ అయితే కెరియర్ ఖతం చేస్తారు అని ఒకరు, హిట్ అయితే వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు, ఫ్లాప్ అయితే నీ ఖాతాలో పడేస్తారు, జాగ్రత్త అంటూ ఇలాగా పలు రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక చాలా మంది నెటిజన్లు మాత్రం బింబిసార 2 ని కూడా నువ్వే తీసేయని రిక్వెస్ట్లు కూడా పెడుతున్నారు. For more updates, subscribe to Vibrant.